రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు అందించిన సంక్షేమంపై ఈ రోజు సమావేశంలో చర్చిద్దామని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అందరూ ఆనందంగా ఉంటే అది చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేక ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకి సంక్షేమం అందిస్తామంటున్న టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష్తో మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫేస్ టు ఫేస్. పాలనకు సంబంధించి ప్రస్తుతం ఈరోజు సమావేశం నిర్వహించారు. మనతో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఉన్నారు. మేడం, సమావేశానికి సంబంధించి కొంత కీలకంగా జరిగింది, ఎందుకంటే 100 రోజుల పాలనకు సంబంధించి ఏ రకంగా సాగిన సమావేశం, ఎలా ఉంది అసలు 100 రోజుల పాలనకు సంబంధించి? ఎన్డీఏ కూటమి ఏ మిత్రభావంతో కలిసి ఎన్నికల్లో విజయ దుందుబి మోయించిందో అలాగే 100 రోజుల్లో గతంలో కానీ ఎవ్వరూ చేయలేని విధంగా ఎన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈరోజు అమలు చేస్తున్నామో, ముఖ్యంగా విజయవాడ ఫ్లడ్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా మెచ్చుకునేలా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ముందుకు తీసుకెళ్లారో ఈరోజు ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పని చేయలేని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శల్ని ప్రజల్లో తిప్పికొట్టే విధంగా రేపు 20 తారీఖు నుంచి 6 రోజుల్లో ప్రజల్లోకి వెళ్లేలాగా ఒక కార్యక్రమం చేపట్టాము. ఈ 100 రోజుల్లో మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని సాక్ష్యాలతో సహా ఏం చేసామో ప్రతి ఇంటికి వెళ్ళి వివరించే ప్రోగ్రామ్. మీరు చెప్పినట్టు 100 రోజుల పాలన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఇంకా 100 రోజులు కూడా ఏర్పడలేదు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా ప్రజలకి ప్రభుత్వం మంచి చేయడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున వరద విషయంలో తీసుకుంటే వరద నివారణకు సంబంధించి సమాచారం ప్రజలకు ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు ముందే చెప్పానండి, తప్పుడు ప్రచారం చేస్తుంది ఇక్కడ ఓన్లీ వైసీపీ పార్టీ, పనికిరాని ప్రతిపక్షం మాత్రమే. ఇదే విజయవాడలోని ప్రతి గడపకెళ్ళి ఈరోజు మీరు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఈరోజు 15 రోజుల్లోని ఆపద నుంచి బయటపడగలం, కానీ అదే ఎన్నికలు ముందొచ్చుంటే జగన్ రెడ్డి ప్రభుత్వంలోని నిజంగా విజయవాడ సిటీని అసలు రక్షించేవాడు ఉండకపోవడని ప్రతిపక్షాల విమర్శలు కూడా హుందాగా ఉండాలి. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని గత 5 సంవత్సరాలు వాళ్ళు చెయ్యలేని, వాళ్ళ వల్ల చేతకాని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఈరోజు 100 రోజుల్లోని 3 పార్టీలు కలిసి చేస్తున్న వల్ల వాళ్ళు సహించలేక చేస్తున్న తప్పితే ఏ ప్రజలు కూడా ఈ విమర్శల్ని పట్టించుకోవట్లేదు, నమ్మట్లేదు. అయితే గతంలో అటు మీ టీడీపీ క్యాడర్ ఎదుర్కొన్న ఇబ్బందులు మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటానే ఉన్నాము. అటు ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది కొంత టీడీపీ క్యాడర్లో నిరాశ అనేది కొంత గ్రౌండ్ లెవెల్లో ఉంది. దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? అసలు లేదండి, జరగలేదు. కానీ అది నిరాశ కాదు, వాళ్ళకి సర్ది చెప్తే అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ముందే చాలా స్పష్టంగా చెప్పారు, గత ప్రభుత్వంలో లాగా ఆ రోజు ఏం తప్పులు చేయకపోయినా మన మీద ఎంత ఇబ్బంది పెట్టారో కక్ష సాధింపు చర్యలు ఉండవు. అయితే ఈ రోజు మీటింగ్ లో కూడా ఆయన ఒక మాట చెప్పారు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు, కానీ గత ప్రభుత్వంలో తప్పులు చేసిన ప్రతి వాడి తప్పుని సాక్ష్యాలతో సహా చట్టపరంగా నిరూపించి వాళ్ళ మీద శిక్షలు క్రమశిక్షణ చర్య తీసుకుంటాను తప్పితే వాళ్ళలాగా తప్పు చెయ్యని వాళ్ళ మీద, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు అయితే ఈరోజు తెలుగుదేశం మరియు ఎన్డీఏ కూటమిలో ఉండవు. అయితే సాక్షాత్తు లోకేష్ మీద పేకాట క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేస్తారంటే ట్వీట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసు అధికారులు అలాంటి ట్వీట్ల మీద ఎక్కడ చర్యలు తీసుకున్న, కేవలం ఆధారాలు ఉంటే ఇవ్వండి అనే దానికే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. అంటే వ్యవస్థలో అధికారుల తీరు మారలేదనుకోవచ్చు. ఇంకా లేదండి, ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు దీని మీద త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంవి మేము వదిలేసినా కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వంలో చేస్తున్న మంచి పనులని కొంతమంది ప్రజల్లో తప్పుదారి పట్టించేలా చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా ముందుకు వెళ్లే ప్రణాళికతో ముందున్నారు. అయితే లోకేష్ గారి మీద కానీ ఎవరి గారి మీద కానీ ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని మొన్న వరదల ఇబ్బందిలో కూడా వాళ్ళు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేశారో ప్రజలు నిజంగా అసహించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మాటలు ఎవరు నమ్మే ఈరోజు ఆలోచనలో లేరు. రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు మరింత చేరువుగా కూడా తమ పాలన ఉంటుంది. ప్రజాక్షేమంగా తమ పాలనకి అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకి క్షేమం సంక్షేమం అందించిన తర్వాతే మళ్ళీ ఎలక్షన్లో ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఉంటూ కూడా కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో క్రాంతి, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.